హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పేటిఎం కోసం కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే మర్చెంట్ అకౌంట్ ద్వారా మనం మనీ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఫెయిల్ అవ్వడం, ఇలాంటి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి కదా. వాటికి ఈ రోజుల్లో నేను ఈ రోజు మొత్తం ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ కస్టమర్ కేర్ కాల్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ ఒక ఆడియో ప్రూఫ్ని అయితే పెట్టాను. అండ్ సెకండ్ ఆడియోని కూడా మీకు ఆఫ్టర్ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి నేను టెలిగ్రామ్లో పబ్లిష్ చేస్తాను. కావాలంటే ఆ ప్రూఫ్ కూడా మీరు వినొచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో పెడితేనే మేబీ స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉందేమో, అంటే స్ట్రైక్ కాదు, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందేమో. నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఏంటి ఎలా అన్నది ప్రాసెస్ చెప్పేస్తాను, కంటిన్యూగా వాచ్ చేయండి. ఫస్ట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఏదైనా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎనీ నాన్ కేవైసీ అవ్వనివ్వండి, ఫుల్ కేవైసీ అవ్వండి, ఏదైనా అకౌంట్ అవ్వనివ్వండి, మనకి మర్చెంట్ అకౌంట్ ద్వారా మంత్లీ ఒక 50,000 20,000 లిమిట్ ఉండేది. ఆ లిమిట్ ద్వారా మనం యూజ్ చేసుకునేవాళ్ళం. ఒకవేళ ఆ లిమిట్ అయిపోయిన వెంటనే మనకి ఏంటంటే దిస్ మర్చెంట్ లిమిట్ హ్యాస్ బిన్ ఎగ్జిస్టెడ్ ఏదో వచ్చేది, అంటే మర్చెంట్ లిమిట్ని అయిపోయింది, కావున మీరు సెండ్ చేయలేరు అని చెప్పేసి అయితే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏకంగా మొత్తానికి చేంజెస్ చేస్తారు. అది ఎలా అంటే మర్చెంట్ టు మర్చెంట్ మనం ట్రాన్స్ఫర్ చేయలేమని చేసి అయితే నాకు చెప్పారు. ఫస్ట్ రీజన్ నేను 2 కస్టమర్ ఏజెంట్స్ మాట్లాడడం జరిగింది. 2 కస్టమర్స్ ఏజెంట్స్ కూడా ఒక్కొక్కలా చెప్పారు. ఆ రీజన్స్ ఏంటని నేను చెప్తాను. ఫస్ట్గా నేను ఎంక్వైరీ చేసి ఫస్ట్ లేడీతో మాట్లాడాను. లేడీతో మాట్లాడితే ఏంటంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటి, మీకు ఒకవేళ అవతల మర్చెంట్ అకౌంట్ ఉందేమో, మాకు ఇది అప్డేట్ కాదండి, చాలా రోజుల నుంచి ఉంది ఈ ప్రాసెస్, కానీ మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అండ్ మాకు కూడా అయ్యేది, కానీ మేము ఎక్కడ నోటీస్ చేయలేదని నేను అన్నాను. సరే, ఆ ప్రాసెస్ ఏంటి, ఏది అయ్యేదని నేను చెప్తాను. మర్చెంట్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటో అకౌంట్ అనేది మర్చెంట్ ఉంది, సెకండ్ వేరే వాళ్ళది ఎవరైనా మర్చెంట్ అకౌంట్ ఉంది అనుకోండి. ఈ మర్చెంట్ అకౌంట్ నుంచి దీని క్యూఆర్ కోడ్ యూజ్ చేసి పే చేస్తే కనుక సెండ్ అవ్వదంట. ఇక్కడ ఒకటి మనం మర్చెంట్ పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వడానికి ఇదొక రీజన్ ఉంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ లేడీ కాల్ కట్ అయిపోయింది, ఇది ప్రూఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే చేశాను, దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత అయినా మళ్ళీ నాకేంటంటే మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను, లేదండి నాకు అన్ని అకౌంట్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, మరి నా సొల్యూషన్ ఏంటని నేను అడిగితే వాళ్ళు ఏంటంటే ఎవరైతే మర్చెంట్ ఏజెంట్స్ అయితే కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుందో వాళ్ళకి కనెక్ట్ చేశారన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత నేను మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడితే వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పారంటే నా మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ అని చెప్పింది. పాస్వర్డ్ అంటే మొబైల్లో ఓటీపీ పాస్వర్డ్ కాదు, జస్ట్ సెక్యూరిటీ పర్పస్ అడుగుతుంది కదండి. కస్టమర్ కేర్ కనెక్ట్ అవ్వాలంటే ఓటీపీ పిన్ ఏదైతే ఉంటుందో అప్పుడు అడుగుతుంది కదా, ఆ పిన్ ఓటీపీ పిన్ కాదు, పాస్కోడ్ ఉంటుంది కదా పేటిఎం బ్యాంక్ది, ఆ పాస్కోడ్ని అయితే చెప్పాల్సి ఉంటుంది అండ్ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసేసిన వెంటనే నెక్స్ట్ కస్టమర్ కేర్కి అయితే కాల్ వెళ్ళిన వెంటనే నాకు వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీకు 2 రీజన్లు ఉన్నాయండి. అది ఏంటంటే మీ అకౌంట్ నుంచి అంటే మీ లింక్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేటిఎం అకౌంట్తో ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మీకు కొన్ని లాజిక్స్ చెప్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏంటి అన్నది. ఇక్కడ ఏంటంటే మనం ఒక డెబిట్ కార్డ్ యూజ్ చేసి మనకి ఒక 4-5 పేటిఎం అకౌంట్లు ఉంటాయి కదా, అదేంటంటే ఒక డెబిట్ కార్డు అన్నిటితో సింకప్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకు దాంట్లో మనీ లేనప్పుడు ఈ డెబిట్ కార్డుతో దానిలో లింకప్ ఎప్పుడో ఒకసారి చేసి ఉంటాం కదా, అలా ఒక రీజన్ అంట. అలా ఏదైనా సింకప్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పేటిఎం డెబిట్ కార్డు ఉందనుకోండి, దాంట్లో ఒక 2,000 3,000 యాడ్ చేసుకొని అన్నిటికీ దాని ద్వారా సింకప్ చేసుకొని ఒక 10-20 పేటిఎం అకౌంట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇది కొన్ని ఫుల్ కేవైసీ కొన్ని నాన్ కేవైసీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి. అక్కడ ఏంటంటే మన డెబిట్ కార్డ్ అనేది అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే ఏదైతే నాన్ కేవైసీ ఫుల్ కేవైసీ అకౌంట్స్ ఉన్నాయో వాటి నుంచి నేను మర్చెంట్ అకౌంట్ పే చేస్తే కనుక యాక్సెప్ట్ చేయదంట. ఇదొకటి రీజను. అండ్ సెకండ్ రీజన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్చెంట్ ఇప్పుడు నా అకౌంట్ ఉంది కదా, ఇప్పుడు నా ఎన్ని మొబైల్స్ ఉన్నాయో ఇవన్నీ చేసుకుంటే అసలు అవ్వదంట. అసలు నా మొబైల్ డివైస్లో ఎన్ని అకౌంట్స్ లాగిన్ అయ్యానో వాటన్నిటి ద్వారా నేను కనుక నా మర్చెంట్ అకౌంట్ పే చేస్తే కనుక అవ్వదు. ఇది వాళ్ళు చెప్పింది. అండ్ ఇప్పుడు మీకు వీటికి సొల్యూషన్ ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఇప్పటి వరకు మీ డెబిట్ కార్డ్ని ఎటువంటి పేటిఎంలో యూజ్ చేసిన వేరే అకౌంట్స్ ఉంటాయి కదా, అదొకటి. అండ్ ఇంకొకటి పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా ప్రీపెయిడ్ వాళ్ళు అంటే క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదైనా యూజ్ చేసి కనుక మీరు పేమెంట్ అనేది యాడ్ చేసి ఉంటారు కదా, అంటే క్రెడిట్ కార్డ్ బిల్ అమౌంట్ అనేది మీరు చాలా మంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్లు కొంతమంది పేటిఎం అకౌంట్స్కి అయితే అంటే క్రెడిట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఆ పేటిఎం ఏదైతే బ్యాలెన్స్ క్రెడిట్ అయిందో వాటిని ఏంటంటే మర్చెంట్ అకౌంట్ పంపించడానికి అవ్వదు, అంటే మన మర్చెంట్ని మనమే పంపించుకోవడానికి అవ్వదు, వేరే అన్నోన్ మర్చెంట్స్కి అయితే సెండ్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఇది సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, అసలు మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకైతే యాక్సెప్ట్ చేయట్లేదు కదా, దీనికి సొల్యూషన్ ఏంటని నేను చెప్తాను. మీ ఫ్రెండ్ ఇప్పటి వరకు మీ డెబిట్ కార్డ్స్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఏవి అంత సింకప్ లేకుండా ఉంటే కనుక వాళ్ళ అకౌంట్కి అమౌంట్ డబ్బులు పంపించేసేయండి. డబ్బులు పంపించేసి వాళ్ళ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోండి. అంటే మీ క్యూఆర్ కోడ్ వాళ్ళకి పంపించండి, వాళ్ళ అమౌంట్ మీకు పంపించేస్తారు. ఇక్కడ మీకు వర్క్ అవుతుంది. కావాలంటే ఈ ట్రిక్ ట్రై చేసి ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
మీకు తెలియని ఫ్రెండ్ అంటే మీకు తెలియని ఫ్రెండ్ అని కానివ్వండి, మీకు ఇప్పటివరకు మీ ఫ్రెండ్తో ఎప్పుడు మీ క్యూఆర్ కోడ్ యూజ్ చేయకుండా వాళ్ళ పేటీఎం అకౌంట్కి మీ ఏదైతే అమౌంట్ ఉందో ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అయినా ఆటోమేటిక్గా అవుతుంది. చాలామంది అనుకోవచ్చు మరి అన్న నాది మినీ కేవైసీ నాన్ కేవైసీ అకౌంట్లు మరి మా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ఎలా చేంజ్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. మీది ఏదైతే మర్చెంట్ అకౌంట్ ఉందో అది ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే పనిచేయదు. కానీ మీరు దానికి ఏం చేస్తారంటే ఏదైతే నాన్ కేవైసీ అకౌంట్ ఉందో మర్చెంట్ అకౌంట్కి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేస్తే ఈజీగా పేటీఎం వాలెట్లో యాడ్ అవుతాయి మర్చెంట్ అకౌంట్కి. ఆ మర్చెంట్ నుంచి మీకు ఎవరికైతే మీ ఫ్రెండ్కి కావాలో ఈజీగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మర్చెంట్ అకౌంట్ ఫుల్ కేవైసీ అకౌంట్. ఫుల్ కేవైసీ నుంచి నాన్ కేవైసీకి ఏమవుతుంది, మినీ కేవైసీకి అయినా సెండ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి అక్కడ నుంచి మళ్ళీ మీరు మర్చెంట్ అకౌంట్ రిసీవ్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ రీక్లారిఫై చేస్తాను. ఏం లేదండి, మీరు ఒకవేళ నాన్ కేవైసీ ఉంటే మీ మర్చెంట్ అకౌంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేసేసేయండి. అప్పుడు మీకు మర్చెంట్ అకౌంట్ ఏదైతే మొబైల్ ఉందో ఇది కూడా కొందరికి అవుతుంది, కొంతమందికి ఏకంగా డైరెక్ట్ బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఉంది. సరే, ఇప్పుడు మీరు మర్చెంట్ అకౌంట్ పే చేసేస్తారు. పే చేసిన దీనిలో వాలెట్లో వస్తుంది. ఎవరికైతే నాన్ కేవైసీ మీ ఫ్రెండ్కి నాన్ కేవైసీ అకౌంట్ ఉందో దీని నుంచి వాళ్ళకి పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు క్యూఆర్ కోడ్ దగ్గర చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరికినట్టే. ఇది ఓవరాల్ ఈ వీడియోలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ అయితే చెప్పగలిగాను నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ చేసిన అప్డేట్స్ మళ్ళీ వస్తాను.